వెల్కమ్ టు E6 న్యూస్. నేను జామిమా. వివరాలు చూద్దాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నుంచి సేకరించిన సంతకాలను వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపిన ఎన్టీఆర్ జిల్లా నాయకులు చుట్టుగుండా సెంటర్ నుంచి శిఖమణి సెంటర్ వరకు 5,000 మంది ర్యాలీగా వెళ్లిన వైసీపీ శ్రేణులు ఇక సంతకాలు సేకరించిన పత్రాల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు, తన్నీరు నాగేశ్వరరావు, స్వామిదాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు. ఇక దీనిపై దేవినేని అవినాష్ కామెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 4,21,217 మంది నుంచి ఈ సంతకాలను సేకరించి కార్యక్రమాన్ని విజయవంతం అవటానికి కృషి చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ శ్రేణులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెనక్కి తగ్గాలి. 1,00,00,000 మందికి పైగా సంతకాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గాలి, లేకపోతే ప్రజాగ్రహానికి గురవుతారు. ఈ సంతకాల మొత్తాన్ని గవర్నర్ కు వైసీపీ అధినేత జగన్ ఈ నెల 18వ తేదీన అందజేస్తారు. గవర్నర్ గారి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఏదైతే ఇక్కడికి వచ్చిన వేలాది మందికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మాట్లాడుతుందో కోరుతున్నాం. ఇక వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్. కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతోంది. ఇప్పటికే 1,00,00,000 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ప్రభుత్వానికి పాలన చేసే అర్హతే లేదని ప్రజలే స్పష్టంగా చెబుతున్నారు. జగన్ హయాంలో ఎన్నో మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేస్తే చంద్రబాబు వాటిని పూర్తి చేయలేకపోయారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రభుత్వ ఆధీనంలో ఉంటే మంచి వైద్యం, విద్య అందుతుంది. ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేసి వైఎస్ఆర్ అండగా నిలిస్తే పేదలకు జగన్ మరింత వైద్యాన్ని మరింత చేరువ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యకి, వైద్యానికి పెద్దపీట వేసిన వ్యక్తి పెద్ద అయిన రాజశేఖర రెడ్డి గారు అయితే వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే వాటి ఆశయాలను తూట్లు పరిచే విధంగా, వైద్యాన్ని అమ్ముకునే విధంగా విద్య చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి నౌకలు చెల్లాయని చెప్పడానికి ఇది ఒక్కడే నిదర్శనం. గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్స్, వివిధ రాష్ట్ర స్థాయి హోదాలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు, రాష్ట్రానికి సంక్షేమ బాధ చూపించినటువంటి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు అక్టోబర్ 10వ తారీఖు నుంచి కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా విజయవంతమైంది. దీనికి కారణం మీ అందరూ కూడా తెలుసు. ఏదైతే 15 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారో ప్రభుత్వ రంగంలో